తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పేరు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన, అనధికారికంగా కాంగ్రెస్ వైపు ఉంటున్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీతో పార్టీకి సంబంధించిన అంశంపై వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా పరస్పరం చేసుకున్న రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లాయి. అదే సందర్భంలో ప్రాంతీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయి. పాడి కౌశిక్ రెడ్డి కూడా అదే విధంగా కామెంట్ చేశారు. ఇక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ కూడా పాడి కౌశిక్ రెడ్డిని కోవట్ అని కామెంట్ చేయడంతో పాటు బూతులు తిట్టడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 2023 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు కూడా. ఈ అంశాలే కాకుండా తన అగ్రెసివ్నెస్ తో గతంలోనూ పాడి కౌశిక్ రెడ్డి పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. విమర్శలను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు క్షమాపణలు కూడా చెప్పారు. టీమిండియాకు ఆడాల్సిన కౌశిక్ రెడ్డి క్రికెట్ను కూడా వదిలేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. పాడి కౌశిక్ రెడ్డి 1984 డిసెంబర్ 21న కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో పుట్టారు. తండ్రి పేరు సాయినాథ్ రెడ్డి. వీరిది భూస్వామ్య కుటుంబం. సాయినాథ్ రెడ్డి గారికి అప్పట్లో జిల్లాలో పెద్ద భూస్వామిగా పేరుంది. వీరికి పెట్రోల్ బంకులు, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సాయినాథ్ రెడ్డి గారు గతంలో 2004కి ముందు కేసీఆర్ తో కలిసి పనిచేశారు. వీరిది కరీంనగర్ జిల్లా అయినప్పటికీ హైదరాబాద్ లోనే చదివారు పాడి కౌశిక్ రెడ్డి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి వరకు, సెయింట్ ఆండ్రూస్ లో 9 వరకు, భారతీయ విద్యాభవన్ లో 10వ తరగతి చదివారు. ఈయనకు 3 బ్రదర్స్. మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌశిక్ రెడ్డికి అన్నయ్య అవుతారు. పాడి కౌశిక్ రెడ్డి తల్లి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తల్లి సిస్టర్స్ అవుతారు. చిన్నతనం నుండే పాడి కౌశిక్ రెడ్డి అగ్రెసివ్ గా ఉండేవారు. మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నారు. క్రికెట్ టోర్నీలో పాల్గొంటూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవడం కష్టంగా ఉండడంతో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ కి మారారు. అక్కడ క్రికెట్ లో రాణిస్తూ రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యారు. దులీప్ ట్రోఫీకి కూడా ఆడారు. ఆల్రౌండర్ గా ఎదిగారు. తన కెరీర్ లో 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన కౌశిక్ రెడ్డి 299 పరుగులు చేయడంతో పాటు 47 వికెట్లు తీశారు. ఆ టైంలో కౌశిక్ రెడ్డితో పాటు అంబటి రాయుడు, శిఖర్ ధావన్, అశ్విన్, దినేష్ కార్తిక్, ఆర్పీ సింగ్, మురళీ విజయ్ తదితరులు బ్యాట్స్మెట్లుగా ఉండేవారు. దులీప్ ట్రోఫీలో పంజాబ్ పై 7 వికెట్లు తీయడంతో పాటు 40 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. ఆ తరువాత టీమిండియాకు ఎంపికకు సంబంధించి ప్రాథమిక జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆ టైంలో వివిఎస్ లక్ష్మణ్ టీమిండియా కెప్టెన్ గా ఉన్నారు. ఒక్క కొత్త ప్లేయర్కే ఛాన్స్ ఉన్న టైంలో ఆర్పీ సింగ్, కౌశిక్ రెడ్డిలు ఆ స్థానం కోసం పోటీ పడ్డారు. చీఫ్ సెలెక్టర్ గా ఉన్న శివలాల్ యాదవ్ ఆర్పీ సింగ్ ని ఎంపిక చేశారు. దీంతో అప్పట్లోనే శివలాల్ యాదవ్ పై తీవ్ర విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి. అదే టైంలో కపిల్ దేవ్ ఇండియన్ క్రికెట్ లీగ్ అంటే ఐసీఎల్ ని ప్రారంభించారు. ఆయన ఆహ్వానంతో కౌశిక్ రెడ్డి ఐసీఎల్లో చేరారు. కౌశిక్ రెడ్డి, అంబటి రాయుడుతో పాటు మరికొందరు ఐసీఎల్లో చేరారు. టీమిండియాకు, ఐపీఎల్ కి పోటీగా ఈ క్రికెట్ నడుస్తోందనే చర్చ కూడా వచ్చింది. అప్పుడు కూడా టీమిండియా ప్లేయర్ల ఎంపికపై శివలాల్ యాదవ్ ని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి. మిగతా క్రికెటర్స్ వారిస్తున్నా ఈయన మాత్రం అగ్రెసివ్ గా ఉండేవారు. కొన్నాళ్ల తరువాత ఐసీఎల్ ని ఐపీఎల్లో విలీనం చేశారు. దీంతో తన బ్యాట్స్మెట్లు కొందరు మళ్లీ ఐపీఎల్లో ఆడారు. అయితే అప్పటికే కౌశిక్ రెడ్డి బీసీసీఐ పై తీవ్ర విమర్శలు చేసి ఉండడం, శివలాల్ యాదవ్ చీఫ్ సెలెక్టర్ గా ఉండడంతో ఆయన కింద పనిచేయడం ఇష్టం లేక సైలెంట్ గా ఉండిపోయారు కౌశిక్ రెడ్డి. కుటుంబ వ్యాపారాలు చూసుకునేవారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొలిసారి సీఎం కావడం, తన అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పటికే కాంగ్రెస్ లో ఉండడంతో ఆ పార్టీ కార్యక్రమాల్లో హాజరయ్యేవారు. అలా వైఎస్ దృష్టిలో పడ్డారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థికంగా కూడా చాలా ఖర్చు చేశారని చెబుతారు. ఇక 2009 ఎన్నికల్లో హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే లక్ష్యంతో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. ఆ ఎన్నికల్లో 290 సీట్లు ఒక లిస్ట్ లో అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయకుండా మిగిలిన 4 సీట్లలో హుజూరాబాద్ కూడా ఒకటి. ఆ టికెట్ కౌశిక్ రెడ్డికే అని అంతా కన్ఫర్మ్ అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ అలయన్స్ పెట్టుకోకున్నా బీసీ సంక్షేమ సంఘంతో అప్రకటిత పొత్తు పెట్టుకున్నారు. ఆ సంఘ అధ్యక్షుడైన కీలక నేతగా ఉన్న ఆర్ కృష్ణయ్య హుజూరాబాద్ సీటు తాను చెప్పిన వారికి ఇవ్వాలని అడగడంతో ఆ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికి టికెట్ రాలేదు. అయితే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డిని పిలిపించి ప్రభుత్వం మనదే వస్తుందని, నీకు మంచి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కౌశిక్ రెడ్డి. రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కాగానే 2009 జూలైలో శాప్ చైర్మన్ గా కౌశిక్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లేనని వార్తలు వచ్చాయి.
అయితే కొన్నాళ్లకే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దీంతో కౌశిక్ రెడ్డి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. వైసీపీలో చేరారు. అప్పటికే వైఎస్ జగన్తో చాలా క్లోజ్గా ఉండేవారు. రాజకీయ అంశాలే కాకుండా ఆయా కుటుంబాల్లో చిన్న అకేషన్లున్నా వైఎస్ జగన్ వచ్చేవారు. కౌశిక్ రెడ్డికి పాప పుట్టిన సమయంలో హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రికి వచ్చిన జగన్ దాదాపు అరగంట సేపు ఉండడం అప్పట్లోనే చర్చకు కారణమైంది. ఇక రాష్ట్ర విభజన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణపై దృష్టి పెట్టకపోవడంతో పాడి కౌశిక్ రెడ్డి వైసీపీ నుండి బయటకు వచ్చి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ కార్యదర్శిగా చేశారు. తన అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న టైంలో పార్టీలో కీలకంగా మారారు. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చే విషయంలో తొలినాళ్లలో విభేదించినట్లు వార్తలు వచ్చినా తరువాత రేవంత్ రెడ్డితో కలిసి పనిచేశారు. ఇక 2018లో హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేశారు. దాదాపు 50,000 ఓట్ల తేడాతో అప్పటి టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయారు. ఇక 2021 జూన్లో ఈటెల బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన కొన్నాళ్లకే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఆ టైంలో ఆయన కొన్ని సంచలన ప్రకటనలు చేశారు. తాను రేవంత్ రెడ్డికి ఎంతో సపోర్ట్ చేశానని, అయినా తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని, తన నిర్ణయంతో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని ప్రకటించారు. అదే ఏడాది కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది బీఆర్ఎస్ పార్టీ. మొదట గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేసినా గవర్నర్ ఆ ఎంపికను ఆమోదించలేదు. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు కౌశిక్ రెడ్డి. ఇక 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై 16,000 పైచిలుకు మెజార్టీతో గెలిచారు. అయితే పోలింగ్ కి కొన్ని గంటల ముందు ఓ వీడియో రిలీజ్ చేస్తూ తాను ఇన్నాళ్లు నియోజకవర్గ ప్రజలతోనే ఉన్నాన్ని, తాను ఈసారి గెలవకపోతే ఆత్మహత్య శరణ్యమనే విధంగా తన భార్య కుమార్తెతో కలిసి వీడియో రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ వీడియో సంచలనమైంది. తన కుటుంబ సభ్యులను స్క్రీన్ మీదకి తెచ్చి సింపతితో గెలిచారనే విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అప్పటి నుండి కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తున్న కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డికి కొత్త కాదు కూడా. గతంలో పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. కొన్నిసార్లు క్షమాపణలు చెప్పారు. వాటి విషయానికి వస్తే గతంలో హీరో రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ పై కౌశిక్ రెడ్డి దాడి చేశాడని జీవిత రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ లోని రోడ్ నంబర్ 45లో సినీ హీరో రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ కు చెందిన జ్యువెలరీ షాప్ ముందు కౌశిక్ రెడ్డి కారు పార్క్ చేశాడని, షాప్ ముందు నుండి కార్ తీయమని గుణశేఖర్ చెప్పడంతో దాడి చేశాడని ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ల క్రితం కరీంనగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతూ పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు రెచ్చిపోతున్నారని, కానిస్టేబుల్ నుండి డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులను తాము వదిలేది లేదని, మిత్తితో సహా తిరిగి చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై కూడా కేసు నమోదైంది. గతంలో ముదిరాజ్ సామాజిక వర్గంపై ఆయన చేసిన కామెంట్లు ప్రకంపనలు రేపాయి. నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి తాను ఏ సామాజిక వర్గం వారిని ప్రత్యేకంగా విమర్శించలేదని వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పారు. ఎమ్మెల్సీగా ఉన్నందున ప్రభుత్వం ఆయనకు వాహన సౌకర్యం కల్పించింది. ప్రోటోకాల్ డ్రైవర్ గా ఉన్న దళితుడైన తనను కౌశిక్ రెడ్డి తీవ్రంగా దూషించాడని, ఆయనతో పాటు అతని పర్సనల్ సెక్రటరీ కూడా వేధిస్తున్నాడని, మీ దళితులు ఇక మారరా అని కామెంట్ చేశాడని సదరు డ్రైవర్ కరీంనగర్ సిబికి ఫిర్యాదు చేయడం కూడా సంచలనమైంది. మరోసారి రైతు దినోత్సవం రోజునే ఓ రైతును తీవ్రంగా దూషించాడు. అజయ్ అనే వ్యక్తిని దూషించి క్షమాపణ చెప్పారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ విజయ ఆ వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. దళిత బంధు పథకం విషయంలో కౌశిక్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తూ ఇబ్బంది పెడుతున్నారని, జమ్మికుంట రేకుల ఫ్యాక్టరీ విషయంలోనూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెబుతూ వేదికపైనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అదే వేదికపై ఉన్న మంత్రి గంగుల కమలాకర్ ఆమెను సంధాయించడంతో పాటు కౌశిక్ రెడ్డితో మాట్లాడి తాము సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాల్సి వచ్చింది. గతంలో తమిళసై గవర్నర్ గా ఉన్న టైంలోనూ ఆమెపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యల పట్ల జాతీయ మహిళా కమిషన్ కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేయడంతో ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గవర్నర్ తమిళసైకి లేఖ ద్వారా క్షమాపణ చెప్పడంతో పాటు జాతీయ మహిళా కమిషన్ కి కూడా ఆయన క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. గతంలో ఈటెల రాజేందర్ భార్య జమున కూడా కౌశిక్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈటెల రాజేందర్ ను హత్య చేసేందుకు కౌశిక్ రెడ్డి 20 కోట్లు సుపారీ ఇచ్చారని, కుట్ర చేశారని ఆరోపించారు. మరో సందర్భంలో పబ్లిక్ మీటింగ్ లో ఓ మీడియాకు చెందిన కెమెరామెన్ పై దాడి చేసి ఫోన్లను లాక్కొని వెళ్లిపోవడంతో పాటు ఆ మీడియా యజమాన్ని కులం పేరుతో దూషించినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇక తాజాగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి
తప్పు ఒప్పులు ఎవరివైనా కావచ్చు, కానీ అందుకు ప్రధాన కారణం పార్టీలు ఫిరాయింపులకు సంబంధించినవే. అయితే ఈ అంశాన్ని ఇటు కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలతో, అటు అరికపుడి గాంధీ తన పనుల ద్వారా వ్యక్తిగత వివాదంగా మార్చారు. అంతేకాకుండా అందులో ప్రాంతీయ కోణం జోడించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ విషయానికి వస్తే, కౌశిక్ రెడ్డి భార్య పేరు శాలిని రెడ్డి. వీరికి ఒక కుమార్తె శ్రీనిఖారెడ్డి. కౌశిక్ రెడ్డి శాలిని రెడ్డిలది లవ్ మ్యారేజ్. వీరిద్దరూ 10th నుంచి క్లాస్మేట్స్. ఇక్కడే మరో అంశం ఏంటంటే, కౌశిక్ రెడ్డి పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చాక 2006లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి బీకాం పూర్తి చేశారు. కౌశిక్ రెడ్డి కుటుంబ ఆస్తుల విషయానికి వస్తే, ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు 51 కోట్లు కాగా అప్పులు 6 కోట్లున్నాయి. ఇవి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అంశాలు.